ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు అనే సస్పెన్స్ కు రేపటితో తెరపడనుంది. బుధవారం ఢిల్లీ బీజేపీ శాసనసభ పక్షం సమావేశం కానుంది. అధిష్టానం పరిశీలకుల సమక్షంలో బీజేఎల్పీ నాయకుడిని ఎన్నుకుంటారు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు. అనంతరం లెఫ్టినెంట్ గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు. ఈ నెల 20న రామ్లీలా మైదానంలో ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. గురువారం సాయంత్రం 4:30 గంటలకు నూతన ప్రభుత్వం కొలువు తీరనుంది. ముఖ్యమంత్రితో పాటు 8 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. ఢిల్లీ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైన సీఎం ఎవరు అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతూనే ఉంది. బీజేపీ నేతలు పర్వేష్ వర్మ, రేఖా గుప్తా, ఆశిష్ సూద్, సతీష్ ఉపాధ్యాయ, విజేందర్ గుప్తా తదితరుల పేర్లు సీఎం రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే పర్వేష్ వర్మ వైపే ఎక్కువ మొగ్గు కనిపిస్తోంది. ఇటీవల ఎన్నికల్లో మాజీ సీఎం ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ను మట్టి కర్పించారు పర్వేష్ వర్మ. ఆయన మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గా పేరుంది. ఢిల్లీలో మహిళను ముఖ్యమంత్రి చేస్తారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో షాలిమార్ బాగ్ నుండి గెలిచిన రేఖా గుప్తా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీ బీజేపీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు రేఖా గుప్తా. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు కూడా. ఇక ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆశిష్ సూద్ కు అగ్రనేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బీజేపీ సీనియర్ నేత, మాజీ ప్రతిపక్ష నేత విజేందర్ గుప్తా, బ్రాహ్మణ వర్గానికి చెందిన సతీష్ ఉపాధ్యాయ, వైశ్య వర్గం నుంచి జితేంద్ర మహాజన్, శిఖారాయ్ కూడా రేసులో ఉన్నారు. మహిళా నేత, అందులోనూ కొత్త వారిని సీఎం ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇరవై 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో మళ్లీ అధికారంలోకి వచ్చిన కమలదళం ప్రమాణ స్వీకారాన్ని అట్టహాసంగా నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకోసం రామ్లీలా మైదాన్లో ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సహా బీజేపీ ఎన్డీఏ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు చెందిన 20 మంది సీఎంలు సహా 150 మంది విశిష్ట అతిథులకు ఆహ్వానాలందాయి. పలువురు సినీ ప్రముఖులు, పారిశ్రామిక దిగ్గజాలు ప్రమాణ స్వీకారంలో పాల్గొనున్నారు. 30,000 మంది కూర్చునేలా రామ్లీలా మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. 3 వేదికలను సిద్ధం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవం కోఆర్డినేటర్లుగా వినోద్ తాడ్వే, తరుణ్ చుగ్లను నియమించింది బీజేపీ హైకమాండ్. వీరు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.